ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతోందా? అంతకుముందు కూడా ఈ మాటను మనం అనేకసార్లు విన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సమయంలో దేశంలోని అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి మాటితో అనేక మంది రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి స్లోగన్. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకి తవ్వకాలకు ఇవ్వటం. ఇప్పటిదాకా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎండిసిగా మనం పిలుస్తాం. అనేక రకాలైనటువంటి గనులన్నీ కూడా వాటి ఆధ్వర్యంలోని తవ్వకాలు జరిగినటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గనుల ప్రాంతాల్లో ఒక ప్రైవేటు సంస్థ ఏదైతే ఉందో డక్కన్ గోల్డ్ మైన్స్ అనేటటువంటి వారి ఆధ్వర్యంలో బంగారు గనులను తవ్వకానికి పెట్టడం అనేటటువంటి ఒక వార్త ఏదైతే ఉందో అందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటిది గాను, దేశం మొత్తంలోని ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఈ తవ్వకాలు జరిగే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిగణించడం అనేటటువంటిది జరిగినటువంటి వ్యవహారం. సో దానివల్ల అక్కడ జరిగే లభ్యమయ్యేటటువంటి బంగారు గనులు ఎంత మొత్తంలో ఉంటాయి? సో రేపొద్దున ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపరిమితమైనటువంటి ఆదాయాన్ని పట్టుకొచ్చేటటువంటి మార్గంగా కనిపిస్తుందా? ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఇందాక మనం అనుకున్నట్లుగానే దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే బంగారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రంగా గుర్తింపు సాధించనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. అదే రకంగా ఈ సంవత్సరానికి బంగారు ఉత్పత్తి మొదలు కానట్లుగా మనకి సమాచారం వచ్చింది. ఈ బంగారు గనిలో ఉత్పత్తి ప్రారంభమైతే మన దేశంలో ప్రైవేట్ రంగంలో మొదలైన తొలి బంగారు గని ఇదే కావటం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆల్రెడీ కూడా డక్కన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ మొదలుపెట్టింది. దాని ప్రకారం సుమారు 250 ఎకరాల భూసేకరణను చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికి తీయడానికి 200 కోట్ల రూపాయల పెట్టుబడితో డక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి జమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జొన్నగిరి బంగారు గనిని అభివృద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టిన సంస్థ ప్రయోగాత్మక కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టడం అనేటటువంటిది శుభసూచకంగా మనం దాన్ని గమనించాలి. ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లుగా సమాచారం వచ్చింది. ఈ ప్లాంట్లో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కనుక జరిగితే ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుందని సంస్థ ఇప్పటికే అంచనా వేసింది. ఇప్పటి వరకు ఈ గనిపైన 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టుగా డక్కన్ గోల్డ్ మైన్స్ ఇప్పటికే వెల్లడించింది. జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు లభించేటటువంటి కార్యక్రమంగా దీన్ని మనం పేర్కొనాలి. జొన్నగిరితో పాటుగా ఏపీలో ఇతర ప్రాంతాలలో ఉండే బంగారు గనులను అభివృద్ధి చేసినట్లయితే జాతీయ స్థాయిలో బంగారు గనుల రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలోని చిగరుగుంట గ్రామము బిసనత్తం బంగారు గనిలో 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉన్నట్లుగా ఎన్ఎండిసి అంచనా వేసింది. ఒక్కో టన్ను ఖనిజం నుంచి 5 గ్రామాలకు పైగానే బంగారం లభిస్తుందని ఎన్ఎండిసి భావిస్తోంది. సో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ డక్కన్ గోల్డ్ మైన్ అనేటటువంటి సంస్థకి గనులు ఉన్నాయి. ఏపీలో ఉన్న బంగారం వెలికి తీస్తే ఏపీ నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడంలో మనకి ఏ రకమైన సందేహం కూడా లేదు. ఇప్పటికే డక్కన్ గోల్డ్ మైన్ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గనులున్నాయి. ఆఫ్రికాలోని మొజాంబిక్లో లిథియం గనులను కూడా ఈ సంస్థ తాజాగా కొనుగోలు చేసింది. రోజుకు 100 టన్నుల లిథియంతో పాటుగా ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు భారీ ప్లాంట్ను కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీనికి సదరు సంస్థ అక్కడ స్థానికంగా ఉన్న మరొక కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ రకంగా కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో మరొకసారి అధికారాన్ని చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు
ఆల్మోస్ట్ వారు డిక్లేర్ చేశారు 156 స్థానాలతో మేమే తిరిగి రాబోతున్నామని. అనేక సంస్థలు కూడా ఈ అంచనాలన్నీ కూడా ఫలితాలన్నీ కూడా అంచనాలను వేస్తున్నటువంటి సమయంలో వారి ఆధ్వర్యంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది బంగారు గనుల రాష్ట్రంగా కనుక రూపాంతరం చెందితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందంటలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సందేహం లేదు.